మేజర్, షేర్షా మరియు అమరన్ లాంటి మూవీస్ మనకి సైనికుల ధైర్యాన్ని, త్యాగాన్ని గుర్తు చేస్తాయి. ఈ చిత్రాలు కొన్ని అమరవీరుల కథలను ఆధారం చేసుకొని తీయబడ్డాయి. కానీ ఇలాంటి ధైర్యాన్ని చూపించిన సైనికులు మన ఇండియాలో చాలామందిరే ఉన్నారు. కానీ వాళ్ళ కథలు ఎవరికీ తెలియకుండా మరుగున పడిపోయాయి. మన దేశం కోసం, మన స్వాతంత్రం కోసం సరిహద్దుల్లో పోరాడుతున్న సోల్జర్స్ గురించి తెలుసుకోవడం మన బాధ్యత. వాళ్ళని గుర్తుంచుకోవడం మన కర్తవ్యం. ఈరోజు ఈ వీడియోలో అలాంటి చరిత్రలో నిలిచిపోయిన అమరవీరుల గురించి తెలుసుకుందాం. వీడియోని తప్పకుండా ఎండ్ వరకు చూడండి. లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. ది స్టోరీ ఆఫ్ మేజర్ సైతాన్ సింగ్. అది నవంబర్ 18, 1962. లదాఖ్లోని రెజాంగ్లా అనే ప్రదేశంలో మంచు పర్వతాలన్నీ అందంగా, ప్రశాంతంగా ఉన్నాయి. కానీ ఆ ప్రశాంతత వెనక ఒక అగ్నిపర్వతం దాగి ఉందని అక్కడున్న సోల్జర్స్ యూనిట్కి మేజర్ అయిన సైతాన్ సింగ్కు తెలిసింది. ఆ మంచులో దాదాపు 3,000కు పైగా చైనీస్ సోల్జర్స్ ఉన్నారని సైతాన్ సింగ్కు ఇన్ఫర్మేషన్ అందింది. కానీ అతని దగ్గర మాత్రం కేవలం 120 మంది భారత సైనికులు మాత్రమే ఉన్నారు. అతనికి తెలుసు వాళ్లకు వెనక్కి వెళ్లే దారి లేదని. అందుకనే అక్కడున్న సోల్జర్స్ అందరితో ఇలా మాట్లాడుతూ అన్నాడు, ఈ స్థావరం మన దేశానికి గర్వకారణం. మనం మన చివరి శ్వాస వరకు పోరాడితేనే మన త్యాగం సార్థకతం అవుతుంది అని వాళ్ళతో అన్నాడు. సూర్యోదయం కాకముందే చైనీస్ సోల్జర్స్ భారతదేశం మీద దాడి ప్రారంభించారు. మంచులో దాగి వస్తున్న శత్రువులపై మొదటిగా కాల్పులు మొదలుపెట్టింది మేజర్ సైతాన్ సింగ్ యూనిట్. చైనా సైన్యం మొదటి దాడిలోనే వందలాది సైనికులను కోల్పోయింది. మేజర్ సైతాన్ సింగ్ మాత్రం ప్రతి బంకర్ దగ్గరకు వెళ్ళి అక్కడున్న సోల్జర్స్కి ధైర్యాన్ని అందించేవాడు. మన దేశం మన చేతుల్లోనే ఉంది అంటూ వాళ్ళలో ఉన్న ధైర్యాన్ని మేల్కొల్పేవాడు. శత్రువులు బలంగా దాడి చేసిన ప్రతిసారి మేజర్ సైతాన్ సింగే స్వయంగా ముందుకు వెళ్ళి గెలిచేవారు. ఈ సమయంలోనే తీవ్రంగా గాయపడిన మేజర్ సైతాన్ సింగ్ వెనక్కి తగ్గలేదు. రక్తం పోతున్నా సరే తన భారతదేశాన్ని కాపాడుకోవాలి అని ముందుకు సాగాడు. అలాగే అక్కడున్న సైనికులందరినీ ప్రేరేపించడానికి మనమందరం కలిస్తే మన మీద ఎవరూ గెలవలేరు అంటూ నినాదాలు చేసుకుంటూ ముందుకు సాగారు. మన ఇండియన్ చార్లీ కంపెనీ చివరి వరకు 120 మందితో పోరాడి చైనీస్ సైన్యంలోని 1,300 మందిని అంతం చేశారు. తమ స్థావరాన్ని ఒక్క అడుగు కూడా వదిలిపెట్టలేదు. ఈ యుద్ధంలో 120 మంది సైనికుల్లో 114 మందిని మన దేశం కోల్పోయింది. మేజర్ సైతాన్ సింగ్ గారు చూపించిన తెగువకి మరియు ఆయన ధైర్యానికి గాను భారతదేశం పరమవీర చక్ర పురస్కారం అందించింది. ది స్టోరీ ఆఫ్ కెప్టెన్ మనోజ్ పాండే. అది ఇయర్ 1999. కార్గిల్ ప్రాంతం అంతా యుద్ధభూమిగా మారిపోయింది. పాకిస్తాన్ సైన్యం గుప్తంగా భారత భూభాగంలోకి ప్రవేశించి ఎత్తైన కొండ ప్రాంతాలను ఆక్రమించుకుంది. ఈ ప్రాంతాల్లో ఒకటైన గాలుబర్ అత్యంత ఇంపార్టెంట్. ఎందుకంటే అక్కడ పాకిస్తాన్ సైన్యం బలమైన స్థావరాన్ని నిర్మించుకుంది. భారత సైనికుల్ని దూషించడం మొదలుపెట్టింది. ఈ స్థావరాన్ని తిరిగి సాధించడం భారతదేశానికి, భారత సైనికులకి చాలా అవసరం. అందుకని అదే లక్ష్యంగా పెట్టుకున్న భారత సైన్యం మేజర్ మనోజ్ పాండేకి ఒక టాస్క్ను అప్పచెప్పింది. ఆ టాస్క్ని కంప్లీట్ చేయడానికి మనోజ్ పాండే గారు 1/11 గోర్క్ రైఫిల్తో ఆయన తలపెట్టిన ప్రణాళిక కేవలం ధైర్యంతోనే కాక గొప్ప వ్యూహాత్మకతతో కూడినది. అది జూన్ 1999. కెప్టెన్ మనోజ్ పాండే గారు తన బలగంతో కాలుబర్ ప్రాంతానికి చేరారు. అక్కడున్న పర్వతాలని శత్రువులకి అనుమానం రాకుండా సైలెంట్గా ఎక్కి శత్రువులకి వారి రాక అర్థమయ్యే లోపే కెప్టెన్ మనోజ్ తన జట్టుని వారి వద్దకు చేరవేశారు. ఇంకొంచెం దూరంలో వాళ్ళ బంకర్స్ ఉండగా శత్రువులు కాల్పులు మొదలుపెట్టారు. అయినా సరే కెప్టెన్ మనోజ్ మాత్రం ఎక్కడా తగ్గలేదు. ఒకదాని తర్వాత ఒకటి బంకర్లను పేల్చుతూ ముందుకు సాగాడు. చివరి వరకు పాకిస్తాన్ సైనికులకి మరణ భయం చూపించాడు. యుద్ధం మధ్యలో కెప్టెన్ మనోజ్ పాండేకి చాలా బుల్లెట్స్ తగిలినా సరే ఎక్కడా వెనక్కి తగ్గకుండా పోరాడాడు. ఆయనకు గాయాలయ్యి రక్తం పోతున్నా సరే వారిని వదిలేయొద్దు అంటూ సైనికులకు ఉత్తేజం నింపాడు. మరణానికి చివరి అంచుల్లో ఉన్నప్పటికీ అతను చివరి బంకర్ను పేల్చేంత వరకు తన తుది శ్వాసను విడవలేదు. కెప్టెన్ మనోజ్ పాండే గారి ధైర్యం మరియు త్యాగం కారణంగానే కార్గిల్ వార్లో ఇండియా గెలవగలిగింది.
ఎందుకంటే ఆ బేస్ని కైవసం చేసుకోవటం ఇండియాకి అంత ముఖ్యం కాబట్టి. కెప్టెన్ మనోజ్ పాండే గారి దేశానికి చేసిన త్యాగానికి గాను ఆయన్ని భారతదేశ అత్యున్నత సైనిక పురస్కారమైన పరమవీర చక్రతో అతన్ని గౌరవించారు. ది స్టోరీ ఆఫ్ నాయక్ జాదునాథ్ సింగ్. 1947లో భారతదేశానికి స్వాతంత్రం వచ్చిన తర్వాత కాశ్మీర్ అంశం పైన భారతదేశం మరియు పాకిస్తాన్ మధ్య వివాదం మొదలైంది. ఫిబ్రవరి 6, 1948 పాకిస్తాన్ తైందర్ రిడ్జ్ పైన ఒక పెద్ద దాడిని ప్రారంభించింది. ఈ రిడ్జ్ని భారతదేశం కోల్పోతే భారత సైన్యం వెనక్కి తగ్గక తప్పదు. అందుకని ఈ రిడ్జ్ అనేది మన కైవశంలో ఉండటం చాలా ముఖ్యం. ఇలాంటి క్లిష్ట సమయంలో ఆ రిడ్జ్ను రక్షించే బాధ్యత తీసుకున్నదే నాయక్ జాదునాథ్ సింగ్. ఆయనతో కలిపి మొత్తం 27 మంది సోల్జర్స్తో ఆ రిడ్జ్ని అతను డిఫెండ్ చేయవలసి వచ్చింది. దాదాపు 100 మందికి పైగా ఉన్న పాకిస్తాన్ సోల్జర్స్ని చూసి వీళ్ళు ఏమాత్రం భయపడలేదు. నాయక్ జాదునాథ్ సింగ్ అందరికీ మాటలతో ధైర్యాన్ని నింపాడు. పాకిస్తాన్ దళాలు మొదటి దాడి ప్రారంభించాయి. భారీ కాల్పులతో మరియు బాంబులతో దాడి చేస్తున్నా సరే నాయక్ జాదునాథ్ సింగ్ అందరినీ సురక్షంగా ఉంచడంలో సక్సెస్ అయ్యాడు. అలాగే వాళ్ళ మీద తిరిగి దాడి చేసి వాళ్ళందరినీ మట్టుబెట్టాడు. తొలి దాడిలో ఓడిపోయిన పాకిస్తాన్ దళం మరికొంతమందితో కలిసి మళ్ళీ దాడిని ప్రారంభించారు. కానీ రెండవసారి కూడా నాయక్ జాదునాథ్ సింగ్ వీరోచితంగా పోరాడి గాయాలైనా సరే వాళ్ళని పరిగెత్తించారు. పాకిస్తాన్ దళాలు ఇంకొంతమందితో కలిసి మూడోసారి దాడి చేయడానికి వచ్చారు. ఈసారి జాదునాథ్ సింగ్ అతనికి గాయాలైనా సరే వెనక్కి తిరగకుండా వాళ్ళకి ఎదురు నిలిచాడు. తన బంకర్ నుండి బయటికి వచ్చి మరీ ఎదురు దాడి చేయడం మొదలుపెట్టాడు. ఆయన ఒక సైనికుడి ధైర్యం ఏమిటో చరిత్రకు చూపించాడు. ఆయన చేసిన వీరోచిత పోరాటం వల్ల తైందర్ రిడ్జ్ పాకిస్తాన్ చేతిలోకి వెళ్లకుండా రక్షించబడింది. ఆయన ఈ యుద్ధంలో చూపించిన ధైర్యానికి గాను పరమవీర చక్ర గౌరవాన్ని అతని మరణాంతరం అందించారు. మన దేశ స్వేచ్ఛ వెనుక ఎన్నో గొప్ప కథలు, ఎన్నో గొప్ప త్యాగాలు ఉన్నాయి. ఈ వీరుల గాథలు కేవలం చరిత్రలో నిద్రపోవడానికి కాదు, ఇవి ప్రతి భారతీయుడి గుండెల్లో ధైర్యాన్ని నింపడానికి మరియు కర్తవ్యానికి జ్వాలలు రగిలించాలి. ఈ కథలు మనం తెలుసుకోవడం మాత్రమే కాకుండా పంచుకోవడం కూడా కీలకం. వీరు ఇచ్చిన స్ఫూర్తి మన తర్వాత తరాలకు కూడా తెలిసేలా చేయాలి. అందుకని ఈ వీడియోని వీలైనంత మందికి షేర్ చేయండి, లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. మాకు మీ సపోర్ట్ని అందించండి. జై హింద్.